నేను చదివిన విషయం ఒకటి గుర్తుకు వస్తుంది. ఒకసారి ఋషులు మునుల సభ జరిగింది. అందులో జరిగిన చర్చలో దేవతాశ్రేష్ఠుడెవరు అనే ప్రశ్న వచ్చింది. ఈ భారం భృగు మహర్షి ఋషి మీద పడింది. ఎందుకంటే ఋషులలో భృగువు శ్రేష్ఠుడు. అయితే తన శ్రేష్ఠత్వాన్ని నిరూపించుకోవాలి అంటే అతి శ్రేష్ఠులైన దేవతలలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులున్నారు. వీరిలో శ్రేష్ఠతముడెవరో చూపించి తన శ్రేష్ఠత్వాన్ని భృగువు నిరూపించుకోవాలి. భృగు ఋషి ముందు బ్రహ్మలోకానికి వెళ్లారు. అక్కడ బ్రహ్మ తన సృష్టి నిర్మాణంలో నిమగ్నమై ఉన్నారు. అక్కడి కార్యక్రమాన్ని 2 క్షణాలు వీక్షించాడు భృగువు. అప్పుడు బ్రహ్మగారు నమస్కరించి పలుకరించిన ప్రతి నమస్కారం కాని ప్రత్యుత్తరం గాని ఇవ్వకుండా అతని నిర్మాణ నిర్మాణాలని ఒక్క తాపు తన్నాడు. ఎన్నో సంవత్సరాల కృషిని మట్టిపాలు చేసేశాడు. బ్రహ్మగారికి కూడా కోపం వచ్చి భృగువును కొట్టాలనుకున్నారు. ఇంతలో భృగు అది గ్రహించి ఇంకా ఇక్కడ ఉన్నట్లయితే తన్నులు తినవలసి వస్తుందనుకుని అక్కడ నుండి బ్రహ్మగారి కోపం నుండి మెల్లగా జారుకున్నాడు భృగువు. అక్కడి నుండి తిన్నగా కైలాసానికి చేరుకున్నాడు భృగువు. అక్కడ మహేశ్వరుడు తన భార్య పార్వతితో సంభాషణతో ఉన్నారాయన. ముందు వెనక చూడకుండా భృగువు పార్వతి భుజం మీద ఎక్కి కూర్చోబోయాడు. పార్వతి నిలబడింది. అయినా భృగువు తన ప్రయత్నం మానలేదు. పరమశివునికి కోపం వచ్చింది. త్రిశూలం తీశారు. భృగువు మీద ప్రయోగించబోయారు. కళ్ళ ఎర్రబడ్డాయి. త్రిశూలాన్ని ఎంత వేగంగా తీశారంటే భృగువు పని ఆగిపోయింది అనిపించింది. ఇంతలో అటు చూసేసరికి అక్కడ నుండి భృగువు మాయమైపోయారు. అక్కడ నుండి భృగువు క్షీరసాగరాన్ని చేరుకున్నాడు. శ్రీ మహావిష్ణువు శేషతల్పముపై శయనించి ఉండగా శ్రీలక్ష్మి ఆయన పాదాలు ఒత్తుతున్నది. ఈ సన్నివేశాన్ని చూసిన భృగు కోపంగా శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై తన్నాడు. అది చూసిన శేషనాగు బుసలు కొట్టనారంభించింది. దాని పదగల నుండి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. లక్ష్మీదేవికి మతిపోయినంత పనైంది. కాని తేరుకొని క్షణంలో కళ్ల వెంట నిప్పులు కురువనారంభించింది. కాని వక్షస్థలం మీద భృగు తన్నిన వెంటనే ప్రశాంత చిత్తతో శ్రీ మహావిష్ణువు లేచి కూర్చుని భృగు చరణాలను పట్టుకుని మెల్లగా వత్తుతూ ఏమన్నారంటే, మీ పాదములు అతి కోమలములు, నా గుండె అతి కఠినమైనది. తన్నడం వలన మీ పాదాలకు నొప్పి కలిగి ఉండవచ్చు. దానికి నేను ఎంతో బాధపడుతున్నాను, క్షమించమని వేడుకుంటున్నాను అంటూ ఉండగానే ఆయన కన్నుల వెంట కన్నీరు సుడులు తిరగనారంభించింది. అతని వినయము ముందు భృగు ఓడిపోయారు. భృగు ఏమన్నారంటే, హే ప్రభు, మిమ్ములను పరీక్షించాలనుకున్నాను. నిజానికి దేవతలందరిలోనూ మీరు శ్రేష్ఠులు అన్నాడు. విద్వాంసులైన జ్ఞానవంతుడు అయిన వ్యక్తి నమ్రత, వినయం లేనట్టయితే ఉత్తముడు అనిపించుకోలేదు కదా. నేను ఇలాంటి వ్యక్తిని ఇంతవరకు చూడలేదు. ఎవరి వద్ద విద్యతో పాటు వినయం ఉన్నదో. తాంత్రిక మాంత్రిక క్షేత్రంలో ఎందరో గొప్ప గొప్ప యోగులను, సాధకులను చూశాను. కాని ఎవరిలోనూ వినయం కనిపించలేదు. వారిలో అహంకారం మొతాదుకు మించి ఉంది. వారు అందరూ పొగడ్తలు కోరుకునేవారే. పొగడ్తల వల్ల వారు తృప్తిని పొందేవారు. నాకు ఈ తాంత్రిక క్షేత్రంలో విద్యా వినయ సంపన్నులు ఎవ్వరూ కనిపించలేదు. అలాంటి సమయంలో విశిష్ట తాంత్రిక సమ్మేళనం గురించి విన్నాను. దీనిలో
అసేతు హిమాలయం వరకు గల సాధకులందరూ వస్తున్నారని విన్నాను. ఎవరిలో విశిష్ట తాంత్రిక శక్తి ఉంటుందో అలాంటి తాంత్రికులు మాంత్రికులు మాత్రమే పాల్గొంటున్నారు అని విన్నాను. నాలో ఆశ చిగురించింది. ఈసారి నా కోరిక తీరుతుంది అనిపించింది. ఈసారి ఆంశిక మానవుని కాక పరిపూర్ణ మానవుని వ్యక్తిని కలవబోతున్నాను. అతనికి సాష్టాంగ నమస్కారం చేసి గురుత్వాన్ని అంగీకరించబోతున్నాను అని ఆనందించాను. ఇక్కడే పరిపూర్ణతా స్వరూపుడైన గురువు లభించబోతున్నాడు అనిపించింది. అతడు తాంత్రిక మాంత్రిక క్రియలతో పాటు ఉన్నత జ్ఞానవంతుడు. ఆ జ్ఞానంతో పాటు వినయ సంపన్నుడైన అఘోర యోగియో తాంత్రికుడో లేక పరిపూర్ణ మానవుడో అయి ఉంటాడు అని ఆ పూర్ణ స్వరూపుడైన గురువు కోసం ఆతురత పెరిగింది. అయితే నేను కూడా ఈ తాంత్రిక సమ్మేళనంలో పాల్గొంటాను. ఒళ్ళు గగర్పుడుస్తోంది. కానీ ఒక షరతు, ఈ సమ్మేళనంలో దశమహావిద్యాలలో ఏ ఒక్క విద్యలోనైనా సిద్ధి పొందిన వారే అర్హులు, లేదా వామ మహావిద్యలలో శ్యామా సాధనలోనైనా సిద్ధిని పొంది ఉండాలి, లేదా గోరక్షా సాధనలో అఘోర తంత్రంతో పాటు పీతాంబరీ సాధకులైన అయి ఉండాలి, లేదా తాంత్రిక క్షేత్రంలో సంజీవిని విద్యలోనైనా నిష్ణాతులై ఉండాలి. ఇలా వారో ప్రవేశ పరీక్ష పెట్టి అందులో ఉత్తీర్ణులనే ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు. నేను భూత్ బాబా దగ్గర తారాసాధన సంపూర్ణంగా నేర్చుకున్నాను. అందులో నాకు మంచి దక్షత కూడా ఉంది. కాబట్టి ప్రయోగాత్మకంగా నిర్వాహకులకు తారాసాధన చేసి చూపించగానే నాకు ప్రవేశపత్రం లభించింది. ప్రవేశపత్రం పొందటమే మొదటి గుర్తింపు. దీని కారణంగా సమ్మేళనంలో పాలు పంచుకోగలుగుతున్నాను. విశిష్ట తాంత్రికులను కలవగలిగాను. నా మనసులో అనుకున్న గురువును ఇక్కడ పొందగలిగాను. ఈ తాంత్రిక సమ్మేళన ప్రారంభానికి ముందు రోజు నిర్వాహకుడైన అభయానందుల వారిని కలిశాను. ఆయన పనులలో వ్యస్తంగా ఉన్నారు. ఎంతో చిరాకుగా ఉన్నారు. ఎందుకంటే ఈ సమావేశాలలో అందరూ ఒకరిని మించిన ప్రతిభావంతులు మరొకరుగా వస్తున్నారు. కాబట్టి ఈ సమావేశాలలో ఎలాంటి లోటు తప్పిదం జరగకూడదని ఆయన భావిస్తున్నారు. అంతేకాక వచ్చే సాధకులతో కొందరు దూర్వాసమునితో సమానులని విన్నాం. వాళ్ల ముక్కు మీదే కోపం ఉంటుంది. కొద్ది తప్పిదమైనా వారి కోరికలకు విరుద్ధంగానైనా జరిగిందా వాళ్లు ఏం చేస్తారో వారికే తెలీదు. అందుకే ఆ నిర్వాహకుల ఇబ్బందికి ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఈ సమ్మేళనంలో ప్రముఖులు బుర్బువ బాబా ఉన్నారు. ఈయన ఆధ్యాత్మ సాధువు. ఇతనితో పాటు ప్రముఖ తాంత్రికులు కూడా ఉన్నారు. వారి ఖ్యాతి దేశ దేశాంతరాలలో వ్యాపించి ఉంది. తాంత్రిక రంగంలోనూ ఆధ్యాత్మ రంగంలోనూ వారి పేర్లు శ్రద్ధాభక్తులతో చెప్పబడుతూ ఉంటాయి. విశిష్ట వ్యక్తులను ఒకచోట చేర్చడంతో వారిది అందవేసిన చేటు. సమావేశానికి ఒకరోజు ముందు బూర్బువ బాబాతో కలిశాను. ఆయన శాంత స్వభావుడు. అతని మెదుడు ఎంతో చురుకైనది. ఈ సమావేశాల గురించి బాబా దగ్గర తెలుసుకోవాలనుకుంటే ఆయన నా జీవనానికి సానరాయి వంటిది అన్నారు. ఈ 10 రోజులు సమావేశాలు సక్రమంగా పూర్తయినట్టయితే ఇది నా జీవితం మరుపురాని ఘట్టం. బూర్బువ బాబా గురించి నేను ఇదివరలో విని ఉన్నాను. ఏమి విన్నానో అది
ప్రత్యక్షంగా చూసి సుఖానుభూతిని పొందాను. ముఖ్యంగా ఆయన తాంత్రికులు, కానీ ప్రస్తుతం ఆధ్యాత్మరంగంలో ముందుకు పోతున్నారు. ఇతని వయస్సు గురించి స్పష్టత లేదు. కొందరు తాంత్రికులు ఈయన వయస్సు 600 సంవత్సరాలపైనే అంటారు. అంతేకాకుండా వాళ్ల దగ్గర దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి. కానీ బాబాని చూస్తే 60-70 సంవత్సరాల కన్నా ఎక్కువ వయస్సు వారు అనిపించరు. శాంతము, గంభీరమైన ముఖము, తీక్ష్ణమైన దృష్టి, తేజోవంతమైన వ్యక్తిత్వం, మాటలాడేటప్పుడు సుఖానుభూతి కలుగుతుంది. అతని ప్రతి మాటలోనూ అతని జ్ఞానం, అతని అనుభవం ప్రతిఫలిస్తూ ఉంటాయి. వాస్తవానికి ఆయన అతని రంగంలో అత్యంత తేజోవంతమైన వ్యక్తి. మరుసటి రోజు సుమారు 10 గంటలకి సమావేశం ప్రారంభమైంది. సమావేశం 4 వైపులా బుర్బువ బాబా శిష్యులు కాపలా కాస్తూ పరికిస్తున్నారు. అనుమతి పత్రాలు ఉన్నవారిని మాత్రమే అనుమతించాలన్నది వాళ్ల ఉద్దేశ్యం. సందేహం ఉన్నవాళ్లని రానివ్వడం లేదు. బాబా అనుమతితో మాత్రమే ఎవరికైనా ప్రవేశం. అనుమతి పత్రం లేనివారు ఎంతటి గొప్పవారైనా వారికి ప్రవేశం లేదు. ఎందరో తాంత్రికులు ఉదయాన్నే విచ్చేశారు. ఎవరికీ ఎలాంటి లోటు, ఇబ్బంది కలుగకుండా చూసుకుంటున్నారు. సమ్మేళనంతో 400 తాంత్రికులు, మాంత్రికులు వచ్చారు. వాళ్లంతా ఒకరిని మించిన వారింకొకరు, ఒకరికన్నా ఒకరు తక్కువ అన్న భావం ఎవరికీ లేదు. అందరూ సాధనా సంపన్నులే, పేరెన్నిక గన్నవారే. నారాయణోత్వం నిఖిలేశ్వరోత్వం మాతా పితా గురు ఆత్మా త్వమేవం బ్రహ్మాత్వం విష్ణురుద్రాత్వమేవం సిద్ధాశ్రమోత్వం గురువం ప్రణమ్యం త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవా. త్వదీయం వస్తు నిఖిలం తుభ్యమేవం సమర్పయేత్. జై గురుదేవ్. పరమపూజ్య గురుదేవ్ ಯೋಗಿರಾಜ್ ಸ್ವಾಮಿ ನಿಖಿಲೇಶ್ವರಾನಂದಜಿ ಮಹಾರಾಜರ ಪವಿತ್ರತಮ ದಿವ್ಯ ಚರಣಾರವಿಂದಗಳಲ್ಲಿ ಸಪ್ರೇಮಪೂರ್ವಕ ಸಮರ್ಪಣೆ. ಈ ಭಾವಾನುವಾದ ಅತ್ಯಂತ ಕೃತಜ್ಞತಾಪೂರ್ವಕವಾಗಿ ಗುರೂಜಿ ನಿಖಿಲ್ ಸಚ್ಚಿದಾನಂದ. ಜೈ ಗುರುದೇವ್. ಪರಮಪೂಜ್ಯ ಗುರುದೇವ್
ನಿಖಿಲೇಶ್ವರಾನಂದರ ಆಂಧ್ರದ ಶಿಷ್ಯರು ಹಾಗೂ ತೆಲುಗು ಭಾಷೆ ಬಲ್ಲಂತಹ ಎಲ್ಲ ಸಾಧಕರು ಗುರುಬಾಯಿಗಳಿಗೂ ಹೃತ್ಪೂರ್ವಕ ವಂದನೆಗಳು. ಪರಮಪೂಜ್ಯ ಗುರುದೇವರ ದಿವ್ಯ ಸಂದೇಶವನ್ನು ತೆಲುಗು ಭಾಷೆಯಲ್ಲಿ ನೀಡಲು ಕನ್ನಡಿಗನಾದ ನಾನು ಮಾಡುತ್ತಿರುವ ಈ ಕಿರು ಪ್ರಯತ್ನಕ್ಕೆ ಸಮ್ಮತಿ ಹಾಗೂ ಸಹಕಾರ ನೀಡಿ ಪ್ರೋತ್ಸಾಹಿಸುತ್ತಿರುವ ಪರಮಪೂಜ್ಯ ಗುರುದೇವರ ಅಚ್ಚುಮೆಚ್ಚಿನ ಶಿಷ್ಯರಾದ ಬ್ರಹ್ಮರ್ಷಿ ಪೂಜ್ಯ ಶ್ರೀ ಅನಿಲ್ ಕುಮಾರ್ ಜೋಶಿಜಿಯವರಿಗೆ ಹೃತ್ಪೂರ್ವಕ ಅನಂತಾನಂತ ವಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಿದ್ದೇನೆ. ಪೂಜ್ಯ ಶ್ರೀ ಗುರೂಜಿ ಅನಿಲ್ ಜೋಶಿಜಿಯವರ ಆಪ್ತ ಶಿಷ್ಯರಾದ ವೆಂಕಟರಮಣ ಮೂರ್ತಿಜಿಯವರ ಸ್ನೇಹಪೂರ್ವಕ ಸಹಕಾರ ಮತ್ತು ಪ್ರೋತ್ಸಾಹಕ್ಕೆ ನಾನು ಚಿರಋಣಿಯಾಗಿದ್ದೇನೆ. ಪರಮಪೂಜ್ಯ ಗುರುದೇವರ ದಿವ್ಯ ಸಂದೇಶದಿಂದ ಪ್ರತಿಯೊಬ್ಬರ ಹೃದಯದಲ್ಲಿಯೂ ಜ್ಞಾನಜ್ಯೋತಿ ಬೆಳಗುವಂತಾಗಲಿ. ಸದ್ಗುರುದೇವರ ಅನನ್ಯ ಕೃಪಾ ಕಟಾಕ್ಷಕ್ಕೆ ಪ್ರತಿಯೊಬ್ಬರೂ ಪಾತ್ರರಾಗಲಿ ಎಂಬ ಹೃತ್ಪೂರ್ವಕ ಪ್ರಾರ್ಥನೆಯೊಂದಿಗೆ ಗುರೂಜಿ ನಿಖಿಲ್ ಸಚ್ಚಿದಾನಂದ.